హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇప్పటిదాకా మనం మన ఛానల్లో చూసినవన్నీ గుళ్ళు, గోపురాలు, పానీపూరీలు చాలా చూసాము. బట్ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఇంటర్వ్యూ ఫర్ ది ఫస్ట్ టైం అనమాట. అది ఎవరిని అంటే ఇప్పుడు ఒక్కొక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక్కరు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ఎంతమంది అన్నా ఉండొచ్చు ఒక్కొక్కరి జీవితంలో. అలాగా నా జీవితంలో ఏకైక వ్యక్తి అని నేను చెప్తాను. అది చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయన్నమాట. నా ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, నా పర్సనల్ లైఫ్ కావచ్చు, ఈ వ్యక్తి పరిచయం తర్వాత మారిపోయింది అని నేను చెప్తాను. ఎవరు అంటే ఆయన మా గురువు గారు అబ్దుల్ హక్ సార్. నేను ఉద్యోగంలో చేరడానికి కారణం ఆయనే, నేను పిహెచ్డిలో ఎన్రోల్ అవ్వడానికి కారణం ఆయనే, నాకు టీచింగ్ అంటే ప్యాషన్ రావడానికి కారణం ఆయనే. అలాగే ఒక హంబుల్ నేచర్ అనేది, మనం హంబుల్గా ఉండాలి, ఎవరితో అయినా డౌన్ టు ఎర్త్ ఉండాలి అంటే అది నేర్చుకుంది కూడా ఆయన నుంచే. అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు కదా, అలాగ తల్లి తండ్రుల పాత్ర తర్వాత ఎవరన్నా నా జీవితంలో ఎక్కువ పోషించారు అంటే అది వీరే అనమాట. సో ఇవాళ భగవంతుడి దైవంలో నాకు అదృష్టం అనేది కలిగింది, ఆయన ఇంటర్వ్యూ చేసుకోగలుగుతున్నాను. సో ఈ ఛానల్ ద్వారా ఆయన ఇంటర్వ్యూ మీ అందరూ చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. థ్యాంక్స్ సార్, మీ టైం మాకు ఇచ్చి ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు. సో ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు, ఇదివరకు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు కదా, రెండింటికి మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్? టీచింగ్ ఫీల్డ్ ఈజ్ నోబుల్ ప్రొఫెషన్. ఓకే. కన్స్ట్రక్షన్ ఈజ్ అవర్ పేరెంటల్ ప్రొఫెషన్. ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సార్ కన్స్ట్రక్షన్లో? సో వీఆర్ ఫ్రమ్ మోర్ దెన్ ఎ డికేడ్. ఓకే. వీఆర్ ఇన్ దిస్ ఫీల్డ్. ఓకే. అండ్ మై ఫాదర్ ఈజ్ ఎ రిటైర్డ్ డిప్యూటీ. We used to go ahead with a lot of works like canal works. Okay. And construction of houses, culverts. Okay. There are so many type of all civil works we used to do. Okay. అంటే ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా మీరు ఆల్మోస్ట్ 12 years ఉన్నారు కదా సార్. అక్కడ మీరు ఏది చెప్తే అదే శాసనం కదా. మరి ఇక్కడ కన్స్ట్రక్షన్కి వచ్చేసరికి మీరు చాలా రూడ్ పీపుల్తో డీల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎలా డీల్ చేస్తున్నారు దాన్ని? This is just a profession. Okay. They are the people used to come to me, and here we used to go to the people. అవును సార్, అదే అంటున్నా నేను. అంటే మీరు ఎలా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకున్నారు? This is not about the molding. Okay. This is about the working environment. Just okay. We changed the environment. Okay. When we are in teaching, it's a purely what we say. We used to deal with you students. The student community is entirely different with the okay. mass people what we are working right now. Okay. So there are a lot of changes. When we are studying engineering, we used to do a lot of works. After completion of engineering, after our masters, we go on ahead with the teaching. Okay. Apart from that, we are doing the construction works. Everything is I think it depends how we are working. ఓకే. ఓకే. అలాగే కన్స్ట్రక్షన్స్తో పాటు రియల్ ఎస్టేట్స్ కూడా స్టార్ట్ చేశారని విన్నాను సార్. ఎస్, రియల్ ఎస్టేట్స్ కూడా స్టార్ట్ చేసాం. ఓకే. రియల్ ఎస్టేట్స్ మీన్స్ వీ యూస్ టు సెల్ అండ్ వీ యూస్ టు బై ద ప్రాపర్టీస్. ఓకే. According to the customer need, we used to search the properties. If we get the relevant properties matched with the customer, we will assign them. Okay. More than that, we are having legal opinions. Like my friends are there, lawyers. Okay. They are giving us legal opinions to buy the property, which sort of property. So any litigant properties are there. We used to sort out those properties. We used to buy and we used to sell the properties which are regular and which are in means cost effective way. What we can say, మార్కెట్ రేట్లకి అనుగుణంగా మనం కొన్న వెంటనే మూవ్ అయ్యే విధంగా, లేకపోతే కస్టమర్ నీడ్ ఈజ్ అవర్ ప్రైమ్ కన్సర్న్. ఓకే. ఓకే. దట్స్ ఓకే. అది ఎట్లా చేస్తారు సార్ మీరు? ఏ బేసిస్ మీరు చేస్తారు? మెటీరియల్ పర్ఫెక్ట్ మెటీరియల్ ఉంటుంది, బ్రాండెడ్ ఉంటుంది, నాన్ బ్రాండెడ్ ఉంటుంది. ఇట్లా మీరు వాడే మెటీరియల్ కావచ్చు, మీరు వాడే బ్రాండ్స్ కావచ్చు, ఎలాంటి బ్రాండ్స్ యూజ్ చేస్తారు? మేము అన్ని బ్రాండ్సే వాడతాం. అదర్ దెన్ లోకల్గా మీరు అసలు ఏమి యూజ్ చేయరు? లోకల్ మాకు అగ్రిమెంట్స్లో ఉంటుంది. లోకల్ అనే వర్డ్ అగ్రిమెంట్లో ఉండదు. ఓకే. నార్మల్లీ పీపుల్ యూస్ టు గో విత్
కేసీపీ సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, ఓకే అండ్ స్టీల్ వచ్చేసరికి వైజాగ్ స్టీల్కి వెళ్తారు, అండ్ ఫినోలెక్స్ పైప్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి కంప్లీట్ గా కేసీపీ సిమెంటే వాడతారా లేదా ఒట్టి స్లాబ్ వరకు కేసీపీ వాడతారా? మొత్తం సైట్ మొత్తం ఏదైతే అగ్రిమెంట్ లో చేస్తామో ఆ సిమెంట్, ఆ స్టీలు, వాట్ ఆర్ ద కాంపోజిషన్స్, వాట్ ఆర్ దేర్ ఇన్ ద అగ్రిమెంట్, వీ యూస్ టు ఫాలో దోస్ థింగ్స్. ఓకే. ఇదేంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అవర్ ప్రైమ్ మోటో. ఓకే. సో కస్టమర్ ఇఫ్ దే కెన్ విజిట్ అవర్ సైట్ ఎట్ ఎనీ టైమ్, దే విల్ సీ ద సేమ్ మెటీరియల్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద అగ్రిమెంట్. అదర్ దెన్ దట్ వీ నెవర్ గోస్ టు ఇది చీప్గా వస్తుంది అనే లోకల్ మెటీరియల్స్కి ఎప్పటికీ వెళ్ళలేదు. ఓకే. బికాజ్ వీఆర్ హ్యావింగ్ వన్ నేమ్. మై ఫాదర్ ఈజ్ అవర్ మెయిన్ పర్సన్. సో ఆయనకి ఒక we have our own reputations. Okay. So we need to follow our reputations. Okay. So I worked as head of the department and my father worked as a deputy executive engineer. We have means people used to judge with our things. So we need to don't want any ila cheap quality chesaru alanti words maaku raakunda మేము కరెక్ట్ విత్ ఇన్ ద బడ్జెట్. సో ఇఫ్ ద కాస్ట్ ఎక్సీడ్స్ అన్నప్పుడు వీ టాక్ విత్ ద కస్టమర్. సో వీల్ గో హెడ్ విత్ ద సమ్ చేంజెస్. సో డిపెండ్స్ ఆన్ ద కస్టమర్. సో కస్టమర్కి ఎలా కావాలి అనేది అది మాకు మెయిన్ కన్సర్న్. కస్టమర్కి సపోజ్ సమ్ కస్టమర్స్ దే వాంట్ ఎక్స్ట్రా క్వాలిటీ ఆఫ్ వుడ్ వర్క్. ఫర్ దట్ సేక్ మన అగ్రిమెంట్లో ఉన్నదానికి ఎక్స్ట్రా ఎంత అవుతుందో ఎస్ఎఫ్టీకి అది మేము చార్జ్ చేస్తాము. అది కస్టమర్ విల్లింగ్గానే జరుగుద్ది. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఉన్నది కదా, దానికి మనం 3 times తీసుకుంటాం అనమాట. సో వాట్ ఎవర్ ద అగ్రీడ్ అమౌంట్ దట్ కెన్ మేము దాన్ని 3 విడతల్లో కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకుంటాం. లేదు మా సొంత ప్రాజెక్ట్స్ అయితే మేము ఎవరి దగ్గర ఏం తీసుకోం, మేము కట్టిన తర్వాతే సేల్ చేస్తాం. ఓకే. ఓకే. అందరికీ తెలియని విషయం ఏంటి అంటే మా హౌస్ కూడా సారే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మై డాడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్ విత్ హిస్ వర్క్ అనమాట. అంటే ఇంకా ఫర్దర్ కన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా డెఫినెట్గా మావి హక్సార్ వాళ్ళే చేయాలి అని మేమైతే డిసైడ్ చేసుకున్నాము అనమాట. జస్ట్ ఇంటర్వ్యూ ఉద్దేశం ఏంటి అంటే ఇంత పర్ఫెక్ట్గా చేసే వాళ్ళని మేము కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళని మా ఫ్యామిలీ వరకే ఎక్కడ చూడలేదన్నమాట. అంటే ఇది మా వరకు పరిమితం కాకూడదు అనే ఒక రీజన్ తోటి నేను అందరికీ తెలియాలి, ఎవరికైనా తెలియకుండా ఉంటే అఫ్కోర్స్ ఆబ్వియస్గా నెల్లూరులో ఉండే వాళ్ళందరికీ ఏఆర్ కన్స్ట్రక్షన్స్ అంటే తెలుసు. బట్ అవుట్ ఆఫ్ సిటీ, అవుట్ ఆఫ్ టౌన్ ఉండే వాళ్ళు కూడా తెలుసుకోవాలి, లేదా నెల్లూరు పరిసరాల్లో ఉండేవాళ్ళు చిన్న చిన్న ఊర్లలో ఉంటారు, వాళ్ళు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే, ముఖ్య ఉద్దేశంతో నేను ఇంటర్వ్యూ అనేది చేస్తున్నాను అనమాట. అలాగే సార్ స్టూడెంట్ని నేను అది చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను అనమాట. అంటే కాలేజ్లో సార్ ఎంత డిగ్నిఫైడ్గా హ్యాండిల్ చేసేవాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్స్లో కూడా అంతే డిగ్నిటీతో మెయింటైన్ చేస్తున్నారని నేనైతే డెఫినెట్గా చెప్పగలను అనమాట. సో అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్ సార్, చెప్పండి సార్. మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా తెలుసుకోవాలని ఉంది. నాకంటే తెలుసు, మా ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏంటి మీ బ్రాటప్, ఎక్కడ పెరిగారు, ఏంటి అనేది చెప్పండి. పెరిగిందంతా నెల్లూరే. ఓకే. ఇంటర్మీడియట్ వరకు నెల్లూరులో చదువుకున్నాం. ఓకే. బీటెక్ వచ్చి విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ బెల్గాం. ఓకే. ఎంటెక్ ఫ్రమ్ చెన్నై. ఓకే. అండ్ ఇంకా మీకు తెలిసిందే కదా అంతా మాకు తెలుసు, ప్రేక్షకులకి తెలియాలి కదా. గాట్ మ్యారీడ్ 2008లో పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు టీచింగ్ అబ్రప్ట్గా స్టాప్ చేసేసి మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి రావడానికి రీజన్? ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి ఇప్పుడు వచ్చిందే లేదు. ఆల్రెడీ చదువుకున్న రోజుల్లో నాన్నతో ఉండేవాళ్ళు. ఓకే. మా నాన్నగారు మాకు అన్నీ నేర్పించుకుంటూ వస్తున్నారు. ఓకే. సో ఇది నెల్లూరులో ఉండడానికి రీజన్ కూడా మా బిజినెస్ ఉంది. నా బిజినెస్తో పాటు నా టీచింగ్ ప్యాషన్గా ఉండేది. ఓకే. మోర్ దాన్ ఎ డికేడ్ అక్కడ హెచ్ఓడిగా పనిచేశాను, అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశాను, యూనివర్సిటీ పేపర్ సెట్టర్గా కూడా ఉంటాను. ఇంకా చాలా ఉన్నాయన్నమాట, నోడల్ ఆఫీసర్గా చేశాను. ఇన్ని చేసుకుంటూ మా బిజినెస్ మాకు ఉంది కాబట్టి ఇంకా ఆల్ ఆఫ్ ఏ సడన్ అని ఏం లేదు. ఇది ముందుగా ఉంది బిజినెస్ మాకు. ఆ తర్వాత మధ్యలో మా ఎంటెక్లు అవడాలు, ఉద్యోగాలు చేయడాలు ఇవి జరిగినాయి. ఓకే. అంతే తప్ప మేము అక్కడి నుంచి ఇక్కడికి అబ్రప్ట్గా ఆపేసి అయితే రాలేదు. ఆల్రెడీ ఇది రన్ అవుతానే ఉంది మాది. ఓకే. సో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనం కోవిడ్ అనేది వింటూ ఉన్నాము. సో ఇప్పుడు కస్టమర్స్ మీ దగ్గరికి రావాలి ధైర్యంగా ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో కూడా, అంటే మీరిచ్చే ప్రికాషన్స్ ఏంటి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వచ్చే కస్టమర్స్ డైలీ కస్టమర్స్ ఎవరు రారు మాకు. ఓకే. మాకేంటంటే ఇప్పుడు ఒక టీ షాప్లో వెళ్ళినట్టు, ఒక బట్టల అంగడికి వెళ్ళినట్టు కస్టమర్స్ అనేవాళ్ళు మాకు ఒక కస్టమర్ ఉంటే అతని సర్వీస్ అంటే ఒక ఇల్లు కట్టాలనుకుంటే అది ల్యాక్స్లోనే ఉంటుంది. సో ఒక కస్టమర్తో మనం డీల్ చేస్తాం. వాళ్ళ ఆఫీస్కి వస్తారు, మన ఆఫీసు యూ హ్యావ్ సీన్ ద ఎన్విరాన్మెంట్ ఓవర్ హియర్. సో ఇక్కడ మేము అన్ని జాగ్రత్తలు అయితే మేము తీసుకుంటాం. మాస్క్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ద ఇంటర్వ్యూ సేక్, వీఆర్ నాట్ యూజింగ్ దట్ మాస్క్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడైతే మ్యాండేటరీ చేసాం. ఇన్ సైట్ మాకు ఫస్ట్ వేవ్ జరిగినప్పుడు ఫుల్ లాక్డౌన్ వెళ్ళినప్పుడు మాత్రం నాకు 4-5 months వర్క్ ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు కూడా శాలరీస్ ఇచ్చాము, వాచ్మెన్లకి వాళ్ళకి శాలరీస్ ఇచ్చాము, వర్కర్లకు కూడా మా తరఫు నుంచి కొంచెం సహాయాలు ఎంత మా చేతికి ఎంత అవుతుంది, దేవుడు ఎంత ఇచ్చింది చేయడం జరిగింది. కాకపోతే కోవిడ్ తర్వాత, కోవిడ్ ముందు కన్స్ట్రక్షన్ సినారియోస్ చాలా చేంజ్ అయినాయి. ఎందుకంటే కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ప్రొడక్షన్ లేకపోవడం అనేది ఒక రీజన్ అయితే, అవైలబిలిటీ ఆఫ్ లేబర్ అనేది ఇంకో రీజన్ అయిపోయింది. సో అందరి దగ్గర మనీ ఫ్లో కూడా తగ్గిపోయింది. ఇవన్నీ సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఇవి ఇంత దాంట్లో కూడా మనం కన్స్ట్రక్షన్ అనేది మనకి ఆగకుండా జరుగుతూ ఉంది. మేము సైట్కి వెళ్ళి ప్రికాషన్స్ అయితే తీసుకుంటాము. వర్కర్స్ని ఒకసారి 12 గంటల వరకు పెట్టారు. 12 గంటల వరకు వచ్చినా కానీ ఫుల్ పే ఇవ్వాలి. మన అగ్రీడ్ అమౌంట్కి దీనికి మ్యాచ్ కాదు. మా ప్రాబ్లమ్స్ అంటే ఇవి, మా ప్రాబ్లమ్స్ ఇలా వస్తూ ఉంటాయి. అగ్రీడ్ అమౌంట్ ఉంటుంది మనం ఇచ్చుకునే. మరి అలాంటప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? అగ్రీడ్ అమౌంట్ ఈజ్ అగ్రీడ్ అమౌంట్. లాభాలు వచ్చినప్పుడు తీసుకుంటున్నప్పుడు నష్టాలు బేర్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి. మేము ఒప్పుకున్న దానికి ఖచ్చితంగా ఆ క్వాలిటీ ఇవ్వాలి, ఆ టైం పీరియడ్లో ఇవ్వాలి. ఇంకా లాక్డౌన్స్ అయితే ఆ టైం పీరియడ్ మారుతుంటుంది. లేకపోతే విత్ ఇన్ టైం పీరియడ్ అదే క్వాలిటీని మనం సప్లై అయితే చేయగలం. మా దగ్గర ఫుల్ స్టాఫ్ ఉన్నారు, ఫుల్ ఆల్ సార్ట్ ఆఫ్ టెక్నికల్ వర్కర్స్ ఉన్నారు మా దగ్గర. బేల్దారులు ఉన్నారు, కాబోర్డ్స్, కార్పెంటర్స్, ఆల్ సార్ట్. మీకు ఒక హౌస్లో ఏమేమి కావాలో అన్ని రకమైన ఫెసిలిటీస్ ఇవ్వగలం. అలాంటి గుడ్ క్వాలిటీ వర్కర్స్ ఉన్నారు మా దగ్గర. సో మనకి ఎప్పుడు ఆ భయం లేదు. కాకపోతే ఈ కోవిడ్ తర్వాత సిచ్యువేషన్స్ ఏంటంటే అబ్రాప్టెడ్ ఒక్కసారిగా రైజ్ అయిపోయినాయి. సపోజ్ ఒక హౌస్ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మెటీరియల్ సప్లై లేదు, మన అగ్రిమెంట్లో ఉంది. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం బయట నుంచి తెచ్చినప్పుడు ఎస్ఎఫ్టీ మీద ఎంత పెరిగిపోతుంటుంది. సో అవన్నీ ఇంకా తగ్గుతూ వస్తుంటాయి. మన ప్రాఫిట్ ఏదైతే ఉందో దాంట్లో తగ్గుతూ వస్తాయి. ఈవెన్ లాస్ వచ్చినా చేసి ఇవ్వాలి అగ్రిమెంట్ అయ్యింది. ఓకే, కమింగ్ టు బడ్జెట్, అంటే మేము ఇంత బడ్జెట్ నుంచే స్టార్ట్ చేస్తాము అనేది ఏదైతే ఉందా, మినిమం బడ్జెట్ ఎంత మీ కన్స్ట్రక్షన్ కంపెనీలో? మ్యాక్సిమం ఎంత బడ్జెట్ వరకు మీరు చేయగలరు? మాక్సిమం ఎంతనో పెట్టుకోవచ్చు. ఇల్లు అనే దాని మీద ఎంత పెట్టినా తక్కువ. అదే అంటే చాలా మంది అంత హైఫైగా మేము అవుట్పుట్ ఇవ్వలేము అని అంటుంటారు, అది విన్నాను. అలాగే బేసిక్ మరీ బిలో 10 lakhs కి 1 BHK అన్నా కూడా మేము చేయలేము అని కూడా నేను విన్నాను బయట కన్స్ట్రక్షన్స్ లో. సో అది మీరు ఏదన్నా ఫిగర్ అయితే మీరు చెప్పగలరు? ఫిగర్స్ అయితే ఎప్పుడు ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఇంతకు చేస్తామని ఒప్పుకొని మధ్యలో వదిలేసి చాలా మంది వెళ్ళిపోతున్నారు. అంటే మీ బేసిక్ బడ్జెట్ ఎంత, మీ టాప్ బడ్జెట్ ఎంత? టాప్ అంటే అది ఎంతైనా అని అన్నారు ఇందాకే. బేసిక్ బడ్జెట్ అనేది కూడా ఏమి ప్రైమ్ కన్సర్న్ ఏం లేదు. ఇప్పుడు కస్టమర్ వచ్చి మనకు ఇప్పుడు ఫాల్ సీలింగ్ అవసరం లేదు, మేము నీమ్ వుడ్కే వెళ్తాము, వీ డోంట్ వాంట్ టీక్ వుడ్, లేదు మేము జనరలైజ్డ్ ఏవైతే ఉన్నాయో మీకు వైరింగ్ ఇవన్నీ స్టాండర్డ్గా వెళ్ళిపోతారు. వాటికి వీటికి పెద్ద తేడాలు రావు. మిగతావన్నీ సేమ్, కొంచెం కాస్ట్ వేరింగ్. ఇప్పుడు ప్లంబింగ్ మెటీరియల్స్ ఉన్నాయి, ప్లంబింగ్ మెటీరియల్స్లో మనం ప్లంబర్ వాడుతుంటాం. ప్లంబర్ వద్దు, లోకల్ వేస్తే అయిపోతుంది, ఇలా చెప్పేవాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ రాసుకొని, కాకపోతే కస్టమర్కి ఏది కావాలి అది మనం వన్స్ పేపర్ మీదకి వెళ్ళినప్పుడు అన్నీ వస్తూ ఉంటాయి. ఆ పేపర్ మీదకి వెళ్ళినప్పుడు ఈ ఐటమ్ మారితే ఇంత 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 మన రేషియోస్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు జాన్సన్స్ టైల్స్ కావాలన్నారు, గుజరాత్ టైల్స్ కూడా ఉన్నాయి. రెండిట్లో లుక్ అదే కనిపిస్తుంది మీకు, కానీ క్వాలిటీ పరంగా జాన్సన్ టైల్ అనగానే ఆ బ్రాండ్కి వాటికి డబ్బులు ఎక్కువైపోతుంది. మనకి అడుగు మీద 30 రూపాయల దాకా వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది. 30 రూపాయలు 100 సేఫ్టీకి వెళ్ళినప్పుడు మీకు ఇంత కాస్ట్ వేరీ కనిపిస్తుంది. సో మనం సొంతంగా కట్టుకునే వాటికి we will go with our own specifications. We don't have a user and means customer ఉండడు కాబట్టి మా ఓన్ స్పెసిఫికేషన్స్తో ఆ టైంలో ఏదైతే రెలవెంట్ ఉంటుందో
దాంతో వెళ్ళిపోతాం. ఇంకోటి ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఉంది, ఇక్కడ నెల్లూరులో అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్ని మాత్రమే మనం ఆప్ట్ చేయాలి. చెన్నైలో కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ ఒక స్విచ్ తీసుకున్నాం, చెన్నైలో ఒక స్విచ్చెస్ బాగున్నాయి అని చెప్పి ఆ స్విచ్లు తెచ్చి మన ఇంటికి పెట్టేసాం. ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక స్విచ్ నెల్లూరులో అవైలబిలిటీ ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన సరౌండింగ్ మార్కెట్లో ఏదైతే సప్లై ఉందో దాని నుంచి బెస్ట్ తీసుకొని దాన్ని మనం వాడాలి. ఓకే, ఇప్పుడు కొత్త అందరూ కస్టమర్స్ ఒకేలాగా ఉంటారు కదా, కొందరు ఉంటారు కదా మేము మోనార్క్ని నన్ను ఎవరు మార్చలేరు అన్నట్టు. సో అలాంటి కస్టమర్స్ ని మీరు ఎలా డీల్ చేస్తారు? మాకు ఇదే కావాలి అన్నప్పుడు అదే కావాలంటే అదే వేస్తాం, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ముందే చెప్పాం కదా, ఎప్పుడైతే అగ్రిమెంట్ మీద ఎక్సీడ్ అవుతున్నాయి రేట్స్, ఆ రేట్స్ వాళ్ళకి అయితే చెప్పడం జరుగుద్ది, వాళ్ళ విల్లింగ్నెస్ తోనే అది వేయడం జరుగుతుంది. కాబట్టి దేర్ యాక్సెప్టెన్స్ ఈజ్ అవర్ ప్రైమ్ కన్సర్న్. ఓకే, సో ఆల్వేస్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, గూగుల్ వచ్చినాయి, ఓ కస్టమర్ అనే వాళ్ళు వాళ్ళ వెతకడం మాకన్నా ఎక్కువ ఉంది. వాళ్ళు ఎక్స్ప్లోర్ ఎక్కువ చేస్తారు, వాళ్ళ నీడ్ ఎక్కువ ఉంది. సో వాళ్ళు ఎక్కడో ఢిల్లీ టైప్లో ఒక మోడల్ చూపించి ఇది కావాలి అంటే అక్కడి నుంచి కూడా తెప్పిగలం, దానికి ఏం ప్రాబ్లం అయితే లేదు. మనకి చెన్నై ఉంది, విజయవాడ ఉంది, అక్కడ కూడా దొరుకుతాయి సేమ్. అది కాకపోతే దాని రిప్లికానా దొరుకుద్ది, తెచ్చి అయితే చేయగలం పని. కాకపోతే నేను చెప్పింది ఏంటంటే మీకు అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు స్విచ్చెస్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ స్విచ్చే కదా ఇందాక చెప్పి, ఆ స్విచ్ అక్కడ పట్టేది ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో ఫ్రేమ్లో ఒక స్విచ్ ఫిట్ అవుతుంది. అలా కాదు అని వేరే టైప్ మోడల్ స్విచ్ తెస్తే మళ్ళీ లొకేషన్లో ఫిట్ కాదు, మీరు బోర్డు మార్చాలి. సో అలాంటివి జరుగుతాయి అన్నమాట. సో మనం ఎప్పుడైనా కానీ మనకు అవైలబిలిటీ ఏది ఉంది దాంట్లో ద బెస్ట్ తీసుకోవడం మంచిది. ఇప్పుడు కస్టమర్ నీడు హైఫైగా ఉంది, షాంగ్లేర్లు, జూమర్లు ఏమేమో చెప్తారు, అవన్నీ తెచ్చిమన్నా తెచ్చి చేస్తారు, దానికి ఏం ప్రాబ్లం అయితే లేదు. ఓకే, సో కమింగ్ టు కాంపిటీషన్, మీ చుట్టూరు చాలా కంపెనీస్, కన్స్ట్రక్షన్ కంపెనీస్ అనేవి ఉంటాయి. సో వాటిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? దాంట్లోనే మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారని నాకు తెలుసు. సో బీయింగ్ ఫ్రెండ్స్ ఎట్ ది సేమ్ టైం కాంపిటీటర్స్, మీరు కాంపిటీషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు? మీ యూనిక్నెస్ ఏంటి? కస్టమర్ మీ దగ్గరకే ఎందుకు రావాలి? క్వాలిటీ. ఓకే, క్వాలిటీ, అదే క్వాలిటీ పక్కన వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు కదా? ప్రొవైడ్ చేస్తారు. సో క్వాలిటీ అండ్ ట్రస్ట్ ఐ థింక్. ఓకే, సో మనం ఏదైతే అగ్రిమెంట్కి వెళ్తామో ఆ రోజు నుంచి ఆ సైట్ని మన సైట్గానే డీల్ చేసి వాళ్ళు కంప్లీట్ చేసిస్తాం. ఓకే, ఇంకా అందరూ మార్కెట్లో ఇన్ ఎవ్రీ ఫీల్డ్ వీఆర్ హ్యావింగ్ కాంపిటీషన్ లేని ఫీల్డ్ అదే ఉంటుంది. దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు అంటున్నాను నేను. చేస్తున్నారు ఓవర్కమ్ అంటే ఇక్కడ మాకు ఇప్పుడు ఇంజనీర్స్ చాలామంది ఉన్నారు, మా సీనియర్స్ ఉన్నారు, నా జూనియర్స్ ఉన్నారు, నెల్లూరులో కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఈ ఫీల్డ్లో చాలామంది ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు. మేమంతా ఫ్రెండ్లీగానే ఉంటాం, ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి వర్క్ వాళ్ళది. ఏదైనా నీడ్ ఉంటే నేను మా సీనియర్స్ అంటే నిజంగానే ఫ్రెండ్లీగా ఉంటారా? అంటే మనం ఫిలిం ఇండస్ట్రీలో కూడా డైరెక్టర్స్ ని, హీరోయిన్స్ ని అదే ఆన్సర్స్ చెప్తుంటారు. హీరోస్ కి కూడా వీఆర్ జస్ట్ ఫ్రెండ్లీ, అక్కడ కాంపిటీషన్ ఏం లేదు అని. నిజంగానే కాంపిటీషన్ ఉండదా సార్? కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది, కాకపోతే వెళ్ళి వర్క్ లాక్కొని వాళ్ళ వర్క్ మనం చేసే అంత పని ఏం లేదు ఇక్కడ. ఓకే, వర్క్ ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను అనుకునేది పబ్లిక్ ఫస్ట్ ప్రయారిటీ ఇంజనీర్స్ని ఆప్ట్ చేయాలి. ఓకే, డిజైన్ ఆస్పెక్ట్లో ఇంజనీర్ రోల్ మెయిన్ ఉంటుంది. ఒక సాయిల్ బేరింగ్ కెపాసిటీ తీసుకున్నారు మీరు, ఆ బేరింగ్ కెపాసిటీలో ఈ బేరింగ్ కెపాసిటీ ఉన్న సాయిల్లో ఎన్ని ఫ్లోర్లు లేపాలి? పక్కన 4 లేపుతారు, మనం 3 లేపుతున్నాం ఫ్లోర్స్. ఇది కౌంట్ కాదనమాట. ఒక ఇంజనీర్ పర్యవేక్షణలో జరిగితే మీకు రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. రిస్కులు జరగవు మామూలుగా, కాలమ్ కెన్ హోల్డ్ ఏ లోడ్ ఆఫ్ 3 ton, అది దానివల్ల రిస్కులు అయితే రావు. కాకపోతే ఒక ఇంజనీర్ ఉన్నప్పుడు వాళ్ళని యూజ్ చేసుకోవాలి మనం. ఏముంది, ఇంజనీర్స్ దగ్గరికి వెళ్తే రేట్లు ఎక్కువ అయిపోతాయి. ఈ ఆస్పెక్ట్కి వెళ్తే మీకు డిజైను నుంచి మీకు ప్రతి ఆస్పెక్ట్లో ఇంజనీర్ యూజ్ అవుతుంది. ఇంకో అపార్ట్ ఫ్రమ్ దిస్ వాస్తు అనేది మనకి ఒక మెయిన్ యాడెడ్ పాయింట్. వై? బికాజ్ మనం వాస్తుకి మన దగ్గర స్వామి గారు అని ఉన్నారు, ఆయన వచ్చి మనకి ముందు సైట్లో వాస్తు ఇవన్నీ చూసుకొని వెళ్తారు. అండ్ బీయింగ్ ఏ ముస్లిం నాకు నమ్మకం లేదని అందరికీ నమ్మకం ఉండడం అట్లా కాదు. సో మనం వాళ్ళ చేత చూపించుకొని కస్టమర్ అనే అతనికి ఆ వాస్తు ఇవన్నీ సాటిస్ఫై చేసుకుంటూ వెళ్ళాలి. కన్స్ట్రక్షన్ అనేది ఒక రోజుతో అవ్వదు, ఒక 5 months ఆర్ 6 months ప్రాజెక్ట్ రన్ అవుతుంది. 6 monthsలో ఆల్వేస్ ఒక్కరోజు జరిగిన వర్క్ రేపు దాన్ని రీప్లేస్ చేయమనొచ్చు, ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫై అవ్వడు. ఇవన్నిటినీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ
ఎక్కడ ఒక మాట రాకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే ఆల్వేస్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. కాంపిటీషన్ లేని బిజినెసే లేదు. ఇక్కడ ఈ ఫీల్డ్లో కూడా కాంపిటీషన్ ఉంది. ఇన్ అడిషన్ టు అవర్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ we used to do some real estates also. దాంట్లో కూడా మనం మంచి సైట్స్ ఆప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మా ఫీల్డ్కి పక్కన ఉండే ఫీల్డ్ అదే కాబట్టి మేమే ఓన్ సైట్స్ చూసుకోవడం, పర్చేస్ చేసుకోవడం, దాంట్లో కన్స్ట్రక్షన్ చేసుకోవడం ఇవి జరుగుతూ ఉంటాయి. అప్పుడు కాంపిటీషన్ ఉండదు, మన సైట్ మాత్రం మనం కట్టుకుంటాం. సో ఈరోజు కన్స్ట్రక్షన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అలాగే ఎలివేషన్కి, వుడ్ వర్క్కి, ఇంటీరియర్స్ కూడా అదే ఈక్వల్ ఇంపార్టెన్స్ అయితే కస్టమర్స్ ఇస్తున్నారు. మనం చూసినట్లయితే ఇదివరకు ఎలివేషన్ అనేది నథింగ్ అనమాట. అసలు ఎవరో ఒకళ్ళు 100లో ఒకళ్ళు అలా ఎలివేషన్ చేసుకున్నారంటే ఎందుకు వీళ్ళు ఇలా వేస్ట్ చేస్తారు మనీ అని. ఈరోజు మ్యాండేటరీ అయిపోతుంది ఎలివేషన్ ఫినిషింగ్ అనేది. దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎట్ ది సేమ్ టైం వుడ్ వర్క్ లేటెస్ట్ వేరియంట్స్ వచ్చున్నాయి, గ్లాస్ ఫినిషింగ్స్ అని, డిజిటల్ ఫినిషింగ్స్ అని. సో వాటి గురించి మీరు చెప్పండి. ఇప్పుడు ఎలివేషన్ అనేది ఒక బిల్డింగ్కి లుక్ తెస్తుంది. అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా మంచి కాస్ట్ వస్తుంది. మన ఎలివేషన్ డిజైన్ బట్టి కాస్ట్ అనేది మారుతూ పోతూ ఉంటుంది. సో ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది. ఇప్పుడు వుడ్ వర్క్ అంట ఏదైనా కానీ హౌస్ని మీరు ఎంత అలంకరించుకుంటూ పోతే అంత డబ్బులు అవుతానే ఉంటాయి. నాకు ఇంతటితో చాలు అని ఆపితే అక్కడ తాగిపోతుంది. ఇల్లు మనల్ని ఏం అడగదు, మనం పక్కన వాళ్ళకన్నా వాళ్ళు అది చేశారు మనం ఇది చేయాలనే ఆ ఎగ్జైట్మెంట్లో వెళ్తుంటాం. నన్ను అడిగితే ఇక్కడ ఫేసింగ్ ఆఫ్ హౌస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలివేషన్ ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్కి సూటబుల్ ఎలివేషను ఒక సౌత్ ఫేస్కి మళ్ళీ సెట్ కాదు. వాస్తుపరంగా బరువు నైరుతికి రావాలా ఇలా అనుకుని మనం వచ్చినప్పుడు ఎలివేషన్స్ ఇవన్నీ ఆ ఈస్ట్ ఫేసింగ్ లుక్ సౌత్ ఫేసింగ్ రాదు. అలానే నార్త్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ ఇలా ఉన్నాయి, 4 ఫేసింగ్లు ఉన్నాయి కదా. ఏ టైప్ ఆఫ్ ఎలివేషన్ వాటికి సూటబుల్ ఎలివేషన్స్ ఉంటాయి. ఆ సూటబుల్ ఎలివేషన్కి అయితే కాస్ట్ ఎఫెక్టివ్. ఎలివేషన్ లేకపోయినా మాకు చాలు అనుకుంటే వాళ్ళకి తగ్గిపోతుంది. సో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే వీటన్నిటికీ నిజంగా వుడ్ వర్క్ కూడా బేసిక్ మోడల్ కూడా చేయించుకోవచ్చు. వుడ్ వర్క్ అనేది డెఫినెట్ గా నీడ్ కాదన్నాం, కానీ ఎలివేషన్స్ ఇట్లా ఎక్స్ట్రా లుక్ కోసం ఏదైతే ఉందో అది మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? అంటే బేసిక్ గా వెళ్ళమని సజెస్ట్ చేస్తారా, లేదు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అంటారా, లేదు మా ఇన్కమ్ మేము చూసుకోవాలి అంటారా? ఈ మూడిట్లో ఏ చాయిస్ తీసుకుంటారు మీరు? ఆబ్వియస్లీ నేను మంచి ఎలివేషనే చేయించుకోమంటా. ఎందుకంటే మాకు డబ్బులు వస్తాయి, మా ఎలివేషన్ చూసినోడు ఇంకొక పని కూడా ఇస్తాడు. మనం సింపుల్ ఎలివేషన్స్ వెళ్తే ఇది ఏముంది సాదా ఇల్లు అనుకుంటారు. సో కస్టమర్ అనే వాళ్ళకి ఒకటి కాదు 5-6 ఎలివేషన్లు మనమే ఫ్రీగా డిజైన్ చేసేస్తాం. వాటిలో వాళ్ళే ఆప్ చేసుకుంటా ఉంటారు. కస్టమర్కి ఈ విధంగా ఉండాలని వాళ్ళు చెప్పిన డిజైన్ మనం ఎడిట్ చేసి మరి ఇస్తాం. సో ఏదైనా కానీ కస్టమర్ డబ్బులు పెట్టే వ్యక్తి వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. అది కమింగ్ టు యువర్ వర్క్ సాటిస్ఫాక్షన్ అంటే మిమ్మల్ని ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గాను చూశాను నేను, అలాగే ఇప్పుడు ఒక ఇంజనీర్గా చూస్తున్నాను నేను, కన్స్ట్రక్షన్స్ చేయించే ఇంజనీర్గా. సో ఈ రెండిట్లో దేనికి మీకు పర్సనల్గా మీ వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంది అంటారు? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకు రెండిట్లో ఉంది. కాకపోతే టీచింగ్ అనేసరికి ఏమైందంటే మోర్ దాన్ ఎ డికేడ్ ఒక ఫ్యాకల్టీగా పనిచేయడం వల్ల అందులో నేను హెచ్ఓడిగా ఇలా డిఫరెంట్ స్టేజెస్లో వర్క్ చేశాను. మోర్ దాన్ 10 years అకాడమిక్లో. టీచింగ్లో ఉన్నప్పుడు నాకు దొరికిన అడ్వాంటేజ్లు ఏంటంటే నా దగ్గర చదువుకున్న వాళ్ళు చాలా మంచి మంచి పొజిషన్స్లో వెళ్ళారు. సో అది ఇన్నర్ హార్ట్లో నాకు ఒక తెలియలేని ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కన్స్ట్రక్షన్కి వచ్చిన తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేసి ఎప్పుడైనా మాట్లాడినా కానీ వాళ్ళు నన్ను రెఫర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా నాకు సేమ్ ఫీలింగ్. నేను మా వర్క్ ఎక్కడ చేసినా కానీ ఎలా చేసినా కానీ మేము అనుకున్న పని ఆ టైంకి వాళ్ళకి ఎక్కడ నెగిటివ్ రాకుండా చేసి ఇవ్వాలి అనే ఒక భయంతోనే చేస్తాం పని అయితే. ఎందుకంటే ఇది మనీ మ్యాటరు, రెప్యుటేషన్ కూడా ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువ. సో మన జాగ్రత్తగా మనం చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే మనకి ఇంకో పని వస్తుంది. టీచింగ్లో ఏంటంటే ఒక 60 members 60 స్టూడెంట్స్ ఉన్న క్లాస్ని హ్యాండిల్ చేసేటప్పుడు 60 మంది మైండ్ సెట్లు డిఫరెంట్గా ఉంటాయి. 60 మందికి డిఫరెంట్ మైండ్ సెట్లని
మనం ఒక తాటి మీద తీసుకొచ్చి రన్ చేయాలి. సో క్లాస్లో ఒకటి మాట్లాడతాడు ఇలాంటి గలవాళ్ళన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మన క్లాస్ అనగానే ఒక పర్ఫెక్ట్ అటెన్షన్తో వెళ్ళాలి. దాంట్లో దట్ డిపెండ్స్ సీనియారిటీ వచ్చిన తర్వాత అన్ని ఫీల్డ్స్ ఎట్ ది సేమ్ టైం ఇమ్మెచ్యూర్ గా ఉంటారు, మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఉండవు, స్టూడెంట్స్ ఉండవు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి టీచ్ చేయడం అంటే అది కత్తి మీద స్వామి లాగానే ఉంటుంది. ప్రతి నిమిషం మనం క్లాస్కి ఎంత ప్రిపేర్ అయినా కానీ క్లాస్ ముందు ఒకసారి చూసుకొని వెళ్ళడం అక్కడ అవసరం. ఇక్కడ మనం చేసేది ఏముండదు, దగ్గరుండి చేసుకుంటూ వెళ్ళాలి. మనం పని చేసేవాళ్ళని ప్రతిసారి మానిటర్ చేసుకుంటూ ఒక టైం డ్యూరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే మనం ఇక్కడ లాస్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ లాస్లోకి వెళ్తే ల్యాక్స్లో జరుగుద్ది లాస్. ఒక టైం బాండ్ ఇవ్వలేదు, వర్కర్స్ ఎక్కువ ఆప్ చేసేసాము, ఆప్ చేసిన వర్కర్లు కన్నా మన వర్క్ తక్కువ ఉంది, డైరెక్ట్లీ ఇట్ విల్ షో ఎఫెక్ట్ ఇన్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో మీకు ఎఫెక్ట్ అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే అమౌంట్ అనేది తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది, పని మాత్రం జరగదు. సో ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ G+1కి G+2కి అలాగే నార్మల్ గ్రౌండ్ ఫ్లోర్కి మీరు తీసుకునే టైం లిమిట్ కస్టమర్స్ దగ్గర గ్రౌండ్ ఫ్లోర్కి 4 months ఈజీగా పడుతుంది. ఎందుకంటే మనం స్లాబ్ వేసిన తర్వాత ఒక 21 days 21 to 30 days అదే స్లాబ్కే పోతుంది. అది G+1కి వెళ్ళినప్పుడు కింద పనులు జరుగుతూ ఉంటాయి, పైన జరుగుతూ ఉంటుంది. సో మ్యాక్స్ ఆఫ్ 7 to 8 months ఫర్ G+1 ఆర్ G+2. సైమల్టేనియస్లీ మనం రన్ చేస్తూ ఉంటాం మనుషులు, ఎక్కడ ఆపేదే ఉండదు. ఓకే సో ఫైనల్గా 3 reasons చెప్పండి మీ దగ్గరికి ఎందుకు రావాలి కన్స్ట్రక్షన్కి. బయట కన్స్ట్రక్షన్ కంపెనీస్లో లేనిది మీ దగ్గర ఉండేది ఏంటి, మీరు ఆ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి కావచ్చు, మీరు కస్టమర్స్కి చెప్పడానికి కావచ్చు. జస్ట్ గివ్ మీ 3 reasons వై షుడ్ పీపుల్ కమ్ టు AR కన్స్ట్రక్షన్స్. సో ఫస్ట్ రీజన్ ఈజ్ బెస్ట్ క్వాలిటీ విత్ లిమిటెడ్ మార్జిన్. సెకండ్ వన్ ఈజ్ క్వాలిఫైడ్ పీపుల్, లైక్ నేను మా నాన్న వీళ్ళు మేము క్వాలిఫైడ్ పీపుల్ అంటే గుడ్ టెక్నికల్ సజెషన్స్ అనే టెక్నికల్ అడ్వైస్ కానీ ఇవ్వగలం. అండ్ థర్డ్ వన్ ఈజ్ వాట్ ఎవర్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంది కదా, అది కస్టమర్ని అల్టిమేట్లీ మేము డే టు డే అప్డేట్స్ తీసుకుంటూ వాళ్ళని సాటిస్ఫై చేసుకుంటూ వెళ్తాం. మేము ఇలాగే చేస్తాం అని ఇప్పుడు ఇది మాకు ఒక బ్రాండ్ లాగా ఎస్టాబ్లిష్మెంట్ జరగాలని మేము ఎవరిని ఏమనుకుంటా వాళ్ళు చెప్పిన విధంగానే మనం వర్క్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఏమైనా కొన్నిసార్లు కస్టమర్ ఇమ్మెచ్యూరిటీస్ ఉంటాయి, ఈ విధంగా చేసేయమంటారు. ఆ విధంగా చేస్తే అది స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయన్నమాట. ఆ విధంగా చేస్తే అది సెట్ కాదు. అలాంటప్పుడు కస్టమర్కి నచ్చ చెప్పుకొని మనం వెళ్ళాలి. అవి మనం ఖచ్చితంగా టైం టు టైం. అండ్ థర్డ్ వన్ ఈజ్ విత్ ఇన్ టైం విల్ డెలివర్ ద ప్రోడక్ట్. మీన్స్ ఏదైనా కానీ దాన్ని మనం విత్ ఇన్ టైం ఒక టైం బాండ్, ఎందుకంటే మనం ఒక బఫర్ పీరియడ్ ఆల్రెడీ గ్రేస్ పీరియడ్ అనుకునే దిగుంటాం కాబట్టి విత్ ఇన్ ద బఫర్ పీరియడ్ విల్ గివ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్. కమింగ్ టు రియల్ ఎస్టేట్ సార్, అంటే ఏ బేసిస్ మీద మీరు ప్లాట్స్ అనేది చూస్ చేసుకుంటారు, ప్లాట్స్ అనేది అమ్ముతారు, దాని గురించి చెప్పండి. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ రియల్ ఎస్టేట్ అనేది ఎలా చూస్తారంటే అందరూ మనీ ఫర్ ప్లాట్స్ ఆర్ ప్రాపర్టీస్ వాట్ ఎవర్. ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్లో ఉన్నాము, ఇల్లే ఇహలోక స్వర్గం అని చెప్పారు. ఎవరికైనా కానీ ఈ భూలోకంలో ఒక స్వర్గం అనేది ఉందంటే ఇల్లే. అలాంటి ఇల్లు మనం కట్టిస్తున్నాం. సో సెకండ్ ఆస్పెక్ట్ ఎలా ఉండాలి స్థలం. నీళ్లు ఉంటాయి, అండర్ ఫ్లో గ్రౌండ్ వాటర్ ఉంటుంది, వాటర్ ఫ్లో కొన్ని చోట్ల ఉప్పు నీళ్ళు పడతాయి, కొన్ని చోట్ల మంచి నీళ్ళు పడుతుంటాయి చాలాగా. ఇప్పుడు అలాంటి చోట మనం మంచి ప్రాపర్టీ తీసుకున్నప్పుడు మంచి గ్రౌండ్, మంచి అంటే గ్రావెల్ ఉండాలా మనకి. కొన్ని చోట్ల మెత్తటి నేల ఉంటుంది, కుంగిపోయే నేల, ఇలాంటివి కాకుండా మంచి గ్రావెల్లో మంచి వాటర్ ఫెసిలిటీ ఉన్న చోట ఆప్ చేయమంటాం ఎవరికైనా. అలాంటి చోట కట్టేటప్పుడు మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అందరూ ఇప్పుడు ఈస్ట్ ఫేసింగే కావాలి అంటున్నారు. ఈస్ట్ కాకపోతే నార్త్ అంటున్నారు. సో ఈస్ట్ ఫేసింగ్ అకార్డింగ్ టు వాస్తు కూడా ఏంటంటే పేరున మారుతూ ఉంటుంది. వాళ్ళు ఆయాలు వేసుకొని తీసుకున్నప్పుడు ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక మనిషి ఆయం ప్రకారం వాళ్ళకి దక్షిణం కూడా పడవచ్చు. ఒక మనిషికి అందరికి ఈస్ట్ అనేది ఏంటంటే దానికి ఏ ప్రాబ్లం లేకుండా అందరికి సెట్ అవుతుందని, కలిసి వస్తుంది కలిసి రాదు అనేది కొంతమంది నమ్ముతూ ఉంటారు.
ఈ కలిసి వస్తుంది కలిసి రాదు అనేది అయితే నేను నమ్మను. ఓకే. అది తలరాత మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి తలరాత వాళ్ళకి దేవుడు రాసేసి ఉంటాడు కాబట్టి దాని మీద ఆధారపడుతుంది. కానీ రియల్ ఎస్టేట్స్ అనేవి ఎలా అంటే ఒక మనిషి ఎవరైనా కానీ వాడి జీవితకాల సంపాదన తీసుకొచ్చి ఒక భూమి మీద పెడతాడు. ఓకే. మాకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒక ఆయన చెప్పాడు, ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎర్త్ ఈజ్ ఎర్త్. అంటే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేయగలరు అంటే అది భూమి మీదే చేయొచ్చు. ఆ భూమి విలువ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే జనాలు పెరుగుతున్నారు, కన్స్ట్రక్షన్ పెరుగుతుంది, మీరు ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు, స్థలం లేదు, స్థలానికే కదా ఆబ్వియస్లీ డిమాండ్ వచ్చేది. సో అలాంటి స్థలాన్ని ఆప్ట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ మనకి. సో మేమేందంటే మాకు వచ్చే కస్టమర్లకి వాళ్ళకి ఎక్కడైనా స్థలం కావాలంటే దాన్ని చూపించి కట్టించి కూడా ఇవ్వగలం. మా ఓన్ సైట్స్లో మేము కట్టి కూడా అమ్మగలం. సో ఈ 2 ఫెసిలిటీస్ అయితే మేము చేసుకుంటున్నాం. స్టిల్ నౌ మ్యాక్సిమం కస్టమర్స్ వచ్చింది వాళ్ళ ఓన్ సైట్స్లోనే కట్టడానికి వచ్చిన్నారు మనకి. ఓకే. సో రియల్ ఎస్టేట్స్ గురించి తెలియని వాళ్ళకి మీరు చెప్పే సజెషన్స్ ఏమన్నా రియల్ ఎస్టేట్ గురించి? రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో లోటు పాట్లు అంటారు కదా, అట్లా ఈ పేరు పెట్టిన రియల్ ఎస్టేట్స్ అని. కానీ ఎప్పుడైనా కానీ ఒక భూమిని మనం కొనాలి అనుకున్నప్పుడు దానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. మనకి లీగల్ ఒపీనియన్కి వెళ్తుంటారు, ఆ లీగల్ ఒపీనియన్ చెక్ చేసుకుంటుంటారు, ఈసీ తీస్తారు. ఈసీలో ఎవరి పేరు మీద ఉంది, ఎప్పటి నుంచి ఉంది, 30 years నుంచి వస్తూ ఉంటుంది. మనం అడిగితే 50 years నుంచి కూడా తీసిస్తారు. పబ్లిక్ కాపీ అని ఒకటి ఉంటుంది. పబ్లిక్ కాపీకి వెళ్తే దాని హిస్టరీ మొత్తం వస్తుంది. ఎప్పుడైనా కానీ అంత డబ్బులు పెట్టి మనం కొనేటప్పుడు మోసం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మోసపోకుండా మన సొమ్ము మనం మోసపోకుండా చేసుకోవడం అది మనకి ఫస్ట్ కన్సర్న్. మనకి డబ్బులు 1 రూపాయన్నా ఎందుకు ఎవరికన్నా వృధాగా ఇవ్వాలి? దానం చేయండి, పుణ్యం వస్తుంది. ఎవరో వచ్చి మన సొమ్ము తినేసే ఎలాగా? అలాగే ఇప్పుడు ఒక సైట్ కొంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్. సో దాని రేట్ 2 years 5 yearsలో డబల్ అవుతుంది అని చెప్పి అంటగడుతుంటారు చాలా మంది. అది అక్కడ చూస్తే 1/4 కూడా రేట్ ఇంక్రీజ్ అయి ఉండదు. అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సజెషన్స్ ఏంటి? ఫ్లాట్ నచ్చి తీసుకోవాలి ఎప్పుడు. ఓకే. అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసంగా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, అంటే కొందరు బంగారు కొంటారు, అలాగే కొందరు ప్లాట్లు కొంటారు. అప్పుడు మీకు ఆశ చూపించారు కదా, ఏమైనా ఆశ చూపిస్తున్నారు? డబల్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఇంక్రీజ్ చాలా బాగా తొందరగా ఇంక్రీజ్ అవుతుంది, మీరు డిపాజిట్ చేసుకున్నా కూడా మీకు అంత ఇన్కమ్ రాదు అని అంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఎలా అంటే మనకి దేవుడు మనకు కూడా బ్రెయిన్ ఇచ్చున్నాడు. ఒక మనిషి చెప్పింది మనం నమ్మకూడదు. ఎలా మనం నమ్మము, బయట వాళ్ళు నమ్ముతారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళకేసమే నేను చెప్పేది, మన కోసం కాదు. బయట వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎవరైనా కానీ దేవుడు మనకు మైండ్ ఇచ్చున్నాడు, ఎట్లా పెరుగుద్ది, ఆన్ వాట్ ఫ్యాక్టర్, ఆన్ వాట్ బేసిస్ అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఏ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుందా, లేదా ఏమన్నా కొత్త వెంచర్లు యాడ్ అవుతున్నాయి వెనక నుంచి, ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకోవాలి. వెంచర్ల ప్రకారం వెంచర్లు వేసుకుంటూ పోతే సేల్ ఎంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయండి కొనడానికి? ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు వెంచర్లు, ఇంకా ఒక వెంచర్ అంకణం 1 లక్ష, అంకణం 2 లక్షలు, అంకణం 10 లక్షలు కూడా చేసేస్తున్నారు. 10 లక్షలు అంకణం చేస్తే సామాన్యుడు ఎప్పటికీ కొనలేడు. సో భూమి రేటు పెరగద్దని అన్నారు, కానీ ఈ మాత్రం పెరిగిపోతూ ఉంటే కొన్ని ఏరియాస్లో ఇంకా ఒక సామాన్య మనిషి అసలు ఇల్లు కొనడం, స్థలం కొనడం, ఇల్లు కట్టడం అనేది ఒక డ్రీమ్ అయిపోతుంది. సో అలా చేస్తున్నారు. అలా చేయడం కూడా తప్పేది. అబ్రాప్ట్ ఇంక్రీజ్ ఆఫ్ రేట్స్ అనేది ఎప్పుడు అది ఏ రంగంలో అయినా కానీ అది మంచిది కాదు. ఒక్కసారిగా పెరిగి అలాగే అతపాతాళానికి పడిపోతుంది. సో లాస్ట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి లాస్లో వస్తాయి. ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మనిషికి ఆశ మీద ఆశ కలగడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. నాది సడన్గా రూపాయి వస్తువు 100 రూపాయలు అయిపోవాలని, నీ వస్తువు విలువ నీకు తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. దిస్ ఈజ్ మై మెటీరియల్, ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ మై మెటీరియల్. హౌ వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ మై మెటీరియల్ విల్ బి ఇంక్రీజ్డ్ 100 times? అది మనిషి ఆశ అనమాట. ఆశ కోసం వెళ్ళి పెడతారు. అలా పెట్టి ఎక్కడి నుంచి ఉంటుంది మనీ ప్రొడక్షన్ అనేది? అంతే ఉంటుంది. దాన్నే షేర్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని ఎక్కడి నుంచో తెచ్చి మనం ఇంక్రీజ్ చేయలేం. రియల్ ఎస్టేట్ కూడా అంతే. ఎక్కడి నుంచో తెచ్చి దాన్ని ఇన్వెస్ట్ పెరుగుద్ది, ఆకాశానికి అంటుద్ది అంటే అంటుద్ది, ఒక చోట అంటుద్ది, దాన్ని చూపించి 10 చోట్ల సేల్ చేస్తారు. అలాంటివి చేయకూడదు. అది ఎప్పటికైనా దేవుడు ఎంత ఉప్పు తింటే అంత నీళ్లు తాగాల. దేవుడు ఇలా చీటింగ్ చేసే వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా
ధర్మబద్ధంగా శిక్షిస్తాడు. ఓకే 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 సార్, చాలా థ్యాంక్స్ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. అలాగే చాలా చాలా తెలియని విషయాలు కన్స్ట్రక్షన్స్ గురించి, రియల్ ఎస్టేట్స్ గురించి చెప్పినందుకు. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే టు యువర్ ఆడియన్స్ ఈజ్ చెప్పండి. ఈజ్ మై స్టూడెంట్ కృష్ణ చైతన్య. అండర్ నా దగ్గర బీటెక్ ఎంటెక్ నా దగ్గరే చదువుకున్న పిల్లడు. అండ్ ఏ ఒబీడియంట్ స్టూడెంట్. I don't know how I am with him, but he is always given lot of respect. నాకు ఒక వాల్యూ అనేది చాలా బాగా ఇచ్చి అంటే మా స్టూడెంట్స్ అందరూ ఇస్తారు. ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. అడగగానే మీ టైం ఉందా సార్ వస్తాననగానే ఐ యాక్సెప్టెడ్ బికాజ్ ఆఫ్ హిమ్. నాకు ఇంటర్వ్యూలు అంటే నాకు ఈ ఫీల్డ్ కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్కి మెయిన్ అయితే ఎలా చెప్పాలంటే ఇక్కడ నెల్లూరులో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మేమైతే ఏదో చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళం, మా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఏదో అలాగా అంతమంది ఉండగా కూడా నన్ను అడిగారు. వాళ్ళ అభిమానం, మా పిల్లల అభిమానం. నా దగ్గర చాలామంది చదువుకొని వెళ్ళారు స్టూడెంట్స్, అందరూ మంచి పొజిషన్స్లో ఉన్నారు. అందరికీ ఇంకా మంచి పొజిషన్స్ దేవుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు వాళ్ళ కోసం కోరుకుంటాను. వాళ్ళు ఇచ్చే ఎఫెక్షన్ నేను మళ్ళీ ఎక్కడా పొందలేను నా స్టూడెంట్స్ది. సో ఈ అబ్బాయి కంప్లీటెడ్ PhD ఆల్సో. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ హూ కంప్లీటెడ్ PhD. ఈ అబ్బాయి ఛానల్ని అబ్బాయి చెప్పలేదు, నేను చెప్తున్నా, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇది ఏంటంటే నేను అబ్బాయి చెప్తున్నాడు అని కాదు, నేను చెప్తున్నా. ఇది చేయండి. ఇంకెప్పుడైనా మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా కానీ యూ కెన్ టేక్ మై కాంటాక్ట్ నెంబర్ ఫ్రమ్ హిమ్. అండ్ రిగార్డింగ్ ఎనీథింగ్ సార్ డీటెయిల్స్ కాంటాక్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో గాయస్ చూసారు కదా ఇంటర్వ్యూ, మీకు ఎలా అనిపించింది? సో ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా షేర్ అయితే చేయండి గాయస్. సో చాలా మంచి కన్స్ట్రక్షన్ కంపెనీ, ఖచ్చితంగా మీ రిక్వైర్మెంట్లోనే చేస్తారు సార్ వాళ్ళు. ఇలాంటి కన్స్ట్రక్షన్ కంపెనీ నేనైతే నాకు తెలిసి మేము హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అంటే చాలా నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ రెఫర్ చేసాము, మనకు చాలా కన్వీనియంట్గా చేసి ఇచ్చారు. సో ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోని, సో దట్ అందరికీ తెలుస్తుంది. సో దిస్ ఇస్ కేసీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.